సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ మిగిలిన వాళ్ళు కానీ దీని గురించి చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇక దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకో పోయినట్లే కానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి, ఎందుకంటున్నా అంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదైనా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం, ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ది ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్ గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, దాని అవసరము, వీటి గురించి మాట్లాడినట్టున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారో, ఒకరు డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే, ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, 4వ వ్యక్తి ఇంకొకరు చేరారు. ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు, తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, 4 సేమ్ దీని నుంచి వచ్చారు. అందువల్ల శ్రీనివాస్ వర్మన ఆయనకు రాయించినట్ల, ఆయన దాంట్లో వచ్చినట్లేదు అనుకుంటా, ఆ మాట అన్నట్లేదు. ఎర్ర బస్సు ఎయిర్ బస్ అనేది వీళ్ళ మాటల్లో వచ్చింది. సో ఆ 4 ఈ ముగ్గురు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటి నుంచి ఒకటే వచ్చింది. ఏంటంటే అసలు ఆ స్టేజ్ కూడా కాదు, నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఇడియట్ ఉండాలి. మీ ప్రజెంటేషన్ కానీ పొలిటికల్ వీటికి రాకూడదు. అక్కడికి అన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, గత ప్రభుత్వం విధ్వంసం ఇలాంటిది ఏదో వాడినట్టున్నారు నాకు తెలిసి. కానీ గొడ్డలి గిడ్డలి అనలేదు, మేరకు వదిలేసినాడు. లేకుంటే తన ధోరణిలో పట్టింది అదే కాబట్టి వచ్చేవేమో, అది అనలేదు. కానీ మిగిలిన వాటిలో స్థాయి చూస్తే పొలిటికల్ దీంట్లోకి తీసుకురావాలి అనేది కనపడింది. అందులో భాగంగానే ఈ మాట మాట్లాడారు. ఇది ఇప్పుడు కాదు, ఈ 4 రోజుల ప్రచారంలో ఇదొక ప్రధాన అంశం. ఎర్ర బస్సు రాజధానికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాజధానికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకదం పడుకుంటున్నాం. సో అందుకోసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా, అనింటి ఏ సందర్భంలో అన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో కూడా ఇచ్చాను. శంకర్ అదేగా ఫస్ట్ ఎర్ర బస్సు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలది, కానీ ఇదైనా చెప్తాను.